జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. రండి 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 దయచేయండి. కంపురా చెయ్యి మొత్తం కంపు వాసనరా. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? లేకపోతే నాకే పని చేస్తావారా? నేనేదో సరదాకి వేశానురా. కానీ నేను సీరియస్ తీసుకున్నాను కదరా. అరే నీకు కూడా ఎవడో ఒకడు హ్యాండ్ ఇస్తారా. నాకెవరిస్తారా హ్యాండ్? నేనే. నువ్వా? ఏ దడుచుకున్నావా? ఏంటి రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ దగ్గరికి ఎందుకు వస్తారు? నా బండిని రిపేర్ చేయించుకోవడానికే వచ్చా. ఏంటి దాని బండి అని ఎవరన్నా అంటారా? నా చిన్నప్పటి నుంచి దాన్ని రిపేర్ చేస్తున్నాను. నేను పెద్ద పెరిగి పెళ్ళయి 2 పిల్లలు కూడా పుట్టారు. నువ్వేమో దాన్ని ఇంకా వాడుతున్నావు. అయినా అంకుల్ అసలు దాంట్లో ఏముంది? చెరుకునైనా పిప్పి చేసి ఆ పిప్పిని పడేస్తారు, కానీ మీరు ఆ పిప్పి నుండి కూడా నాకు రసం కావాలంటున్నారు. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి ప్లీజ్. అదేంటయ్యా పెద్ద ముండవాణ్ణి చెప్తుంటే వినవే? సి మిస్టర్ జప్పా, దాన్ని పాత సామాను వాళ్ళు తప్ప ఇంకెవ్వరు దేకరు. పైగా దాన్ని దేకడానికి కూడా ఏమీ లేదు అక్కడ. అది కాదయ్యా, కనీసం నేను ఇంటికి వెళ్ళేదాకానన్నా వచ్చేటట్టు చూడు. నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి కనీసం నా దగ్గర ఉన్న బండిలో నుంచి ఒక చిన్న వస్తువు దాంట్లో వేస్తాను. నువ్వు ఇంటి దాకా వెళ్ళడానికి పనికొస్తుంది. అంతకు మించి నన్ను ఏమడగద్దు. థ్యాంక్ యూ. కానీ మళ్ళీ వచ్చారో పాన బట్టి మీ బట్టతల మీద బొక్కటిస్తా. ఇదిగోండి బండి రెడీ అయిపోయింది, తీసుకొని దయచేసి వెళ్ళండి. థ్యాంక్స్ బాబు, మళ్ళీ వస్తా. రాకు, పొరపాటున కూడా ఇటు పక్క రాకు. డాడీ డాడీ ఏంట్రా, నాకు అర్జెంటుగా బైక్ కావాలి. ఏంట్రో ఏదో షాప్కి వెళ్ళి లడ్డివ్వు అన్నట్లుగా అంత సింపుల్గా బైక్ కావాలి అంటున్నావు? నాకు బైక్ కావాలి. నాకు బైక్ కొనిస్తావా లేదా? ఏంటి బైకా? ఈ మంకీగాడు మళ్ళీ వాళ్ళ డాడీని బైక్ కొనియమని నసపెడుతున్నట్టున్నాడు. దీన్ని ఎలాగైనా మనం సద్వినియోగం చేసుకోవాలి. చెప్తా. పిత్రే పిత్రే. వచ్చాడు జఫా గారు. రండి జఫా గారు. పిత్రే ఏంటి ఏదో బైక్ కావాలని నాకు వినిపించింది. కొంపదేసి మీ వాడు మళ్ళీ బైక్ కావాలని అడుగుతున్నాడా ఏంటి? అవునండి, ఇందాక నుంచి బైక్ కావాలంటున్నాడు. మరి కొని ఇవ్వకపోయావా? వీడేంటి మనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు? మీరు మరీ నువ్వు జఫా గారు. అరే పిల్లలకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనిస్తాం? మీరు నిజంగానే జఫానేనా? 100% జపానే. అద్భుతం, ఆ, అమోఘం, ఆ, ఆశ్చర్యం. కానీ కొత్త బైక్ అంటే డబ్బులు ఎలా అండి? ఏ, కొత్త బైక్ ఏంటండి? మరి మ్మ్, కొత్త బైక్ ఏం అవసరం లేదు. మరి మరి చూడండి పిత్రే, సెకండ్ హ్యాండ్లో కొన్నామనుకో మనకు డబ్బులు సేఫ్, బైకు ఉంటుంది. పోనీలే ఏదో ఒకటి. చూసావా కదా డాడీ, జఫా కూడా చెప్తున్నాడు. సరే కానీ మరి ఇప్పటికిప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ అంటే ఉంది ఎక్కడా? ఉంది. నా దగ్గరే ఉంది. మీ దగ్గరనా? ఆ, అవును, నా దగ్గరే ఒక సూపర్ డూపర్ సూపర్ ఫాస్ట్ బైక్ ఉంది. మీకు చూపించలేదు కానీ అది యమ స్పీడ్ వెళ్తుంది. మరి మీరు దాన్ని అమ్ముతారా? మీకు కాకపోతే ఎవరికి అమ్ముతానండి? వీడు నిజంగానే జఫానా? అయితే నాకేంటి, నాకు బైక్ వస్తుంది. డాడీ తీసుకోండి డాడీ. సరే ఎంత అంటున్నారు? మీరు కాబట్టి ఒక 5,000 ఇవ్వండి. ఏంటి 5,000? ఆ, అంత తక్కువ? మనం మనం పక్క వాళ్ళం, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా అండి? రేయ్ నువ్వు మూసుకో, జఫా అసలుకి మంచి మూడ్లో ఉన్నాడు, చెడగొట్టకు. ఓకే డాడీ. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఆ, ఇందా ఆ,
ఇదిగోండి తాళాలు. థ్యాంక్స్ అండి. ఆ, కానీ ఒక కండిషన్ అండి. ఏంటి, బైకు కండిషన్లో లేదా? అంటే ఇన్ని సంవత్సరాలు ఆ బైక్ను నా కన్న కొడుకులాగా చూసుకున్నాను. కొంచెం వాడేటప్పుడు స్మూత్గా వాడండి. ఇన్ని రోజులు నీ కొడుకు, కానీ ఇప్పుడు నా కొడుకు. చిచ్చి. ఓకే అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. భలే వారే. ఇక మీద నుంచి బైక్ మీద రెచ్చిపో. మీరు చూస్తారు కదా. ఓకే బాయ్. ఓకే బాయ్. అరే, అలా బైక్ మీద ఇద్దరం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొద్దాం పదా. ఓకే డాడీ. ఏమైందిరా? స్టార్ట్ అవ్వడం లేదు. షిట్, బైక్ కూడా స్టార్ట్ చేయడం రాదు. బైక్ కొనియమని ఒకటే నసా. పక్క జరుగు. సరే. ఇలా తీసుకొని ఇలా అని ఇలా స్టార్ట్ చేయాలి. అవుద్ది అవుద్ది. ఇంకోసారి. బాగా వంచి ఇలా అని ఇలా స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి. ఏంట్రా స్టార్ట్ అవ్వడం లేదు? అరే, పక్కనున్న మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్దాము, దీన్ని తోసుకరా. ఓకే డాడీ. బాబు మెకానిక్. చెప్పండి. రిపేర్ చేయాలండి. ఏంటి, మిమ్మల్ని? కాదు, బండిని. ఓ అలాగా. ఏది బండి? అదిగో. చచ్చా, అయ్యుండేదిలే. ఏమండి అంకుల్? ఇదే. ఇదా? అవును, ఇదే. ఏంటి నాయన, రిపేర్ చేయమంటే నవ్వుతున్నావు? ఈ బండి మీకు ఎవరిచ్చారు? మేము కొనుక్కున్నాము. ఎవరి దగ్గర? జఫా దగ్గర. అనుకున్నా. ఏమనుకున్నావయ్యా? పిచ్చోళ్ళారా, ఈ బైకును నా చిన్నప్పటి నుంచి నేను రిపేర్ చేస్తున్నా. ఏంటి, నీ చిన్నప్పటి నుంచా? అయితే ఏంటండి, మళ్ళీ చేయండి. ఏంటి చేసేది నా కొత్తిమీర? చెరుకు గడ నుంచి రసం తీస్తే ఏమొస్తుంది? పిప్పి. ఆ పిప్పి ఏమైనా పనికొస్తుందా? రాదు. ఇది కూడా అంతే. దాన్ని రిపేర్ చేసి 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 దాని వస్తువులు కూడా అరిగిపోయాయి.